ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి. అంజుమన్ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ రోజున కొవ్వొత్తుల ర్యాలీ ఏర్పాటు చేయడం చూస్తాం. మరి కార్యక్రమానికి వచ్చినటువంటి మరి ప్రతి ముస్లిం సోదరులకి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మన భారతదేశంలో మన హిందూ కానీ ముస్లిం కానీ క్రైస్తవులు కానీ మనందరూ కూడా ఒక సోదర భావంతో మరి కలిసిమెలిసి మరి ఉండే మన భారతదేశాన్ని మరి భారతదేశం కూడా ఒక శక్తివంతమైన దేశంగా కూడా ఎదుగుతుంది. అటు అమెరికాతో కానీ రష్యాతో కానీ చైనాతో కానీ దాన్ని చూసి వారవలేక కొన్ని దేశాలు ఒక అక్కుసతో కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మతాల్ని రెచ్చగొట్టే విధంగా కొన్ని రకమైన కారణాలు నిజంగా చాలా దారుణమైన విషయం ఏంటంటే ఒక టూరిజంతో పర్యాటకులు మరి పెహల్గాం గామేలు కుటుంబాలతో సహా వారి విహారయాత్రకు వెళ్ళినప్పుడు మరి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో మరి వారిపై విచక్షణారహితంగా భార్యలు ఎదురుగా పెట్టుకుని పిల్లలు ఎదురుగా పెట్టుకుని మరి ఆ రోజు ముష్కరు 26 మంది భారతీయ బిడ్డల్ని మరి ఆ రోజున హతం చేసిన సందర్భం చాలా దారుణమైన సంగతి. అది ప్రతి ఒక్క భారతీయుడు కూడా స్పందించవలసిన సందర్భం ఇది. ప్రతి ఒక్క భారతీయుడు కూడా సంఘీభావం తెలియజేయాల్సిన అవసరం ఇది. చాలా దారుణమైన సంఘటన అది. మరి భారతదేశంలో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు కూడా మన ముందుకు రావాల్సిన అవసరం ఇది. భారతదేశంలో మేమంతా ఒకటే. హిందూ ముస్లిం క్రైస్తవ బాయ్ బాయ్. हिंदू मुस्लिम क्राइस्तव भाई 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 हिंदुस्तान हमारे हिंदुस्तान हमारा हिंदुस्तान हमारे हिंदुस्तान हमारा हमारे हिंदुस्तान हमारा हमारे हमारे हिंदुस्तान हमारा ప్రతి ఒక్క భారతీయుడు కూడా స్పందించాలి. మరి ఎవరైతే 26 మంది మృతికి కారణకులయ్యారో వారిని మరి ఎవరైతే ఈ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.